కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ మల్లేశం గారికి, లక్ష్మమ్మ గారికి, ఎక్స్ ఉప సర్పంచ్ ప్రభు గారికి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారికి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కూడా ఆమె లెక్క చేయకుండా కేవలం ఆమె ఇచ్చిన మాట మీద నిలబెట్టి ఉండాలని చెప్పి ఆమె ఇటువంటి కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నది. అంతిమ సమయం వరకు కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీలు ఉన్నారు. కోస్టల్ ఆమె బర్దై విగ్రహాలు ధ్వంసం పట్టించినా కూడా ఆమె చెప్పిన మాట నిలబెట్టుకోనికి మన తెలంగాణ ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మీరు ఎటువంటి మాయ మాటలు మబ్బులు పెట్టే మాటల మీద పోకుండి తీసుకొచ్చింది, మాట నిలబెట్టుకుంది ఓ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీ స్థానిక నాయకుడు నందీశ్వర్ గౌడ్ గారు పోయిన 5 సంవత్సరాలల్లా తను 24 గంటలు మీకు కృషి చేస్తా వస్తా ఉన్నాడు. అన్ని విధాలుగా సిమెంట్ రోడ్ కానీ, ఇటువంటి మోరీల పనులు కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకు ఆయనే నిలబడి ఉన్నాడు మీకు అండగా. ఇటువంటి పరిస్థితులల్లా ఈరోజు మేము పదే చెప్పబోతున్నాము, 2014 ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా శాసనసభకైనా పార్లమెంట్కైనా మీరు 2 ఓట్లు చేయగొడుతూ కేసు గెలిపిస్తే మేము ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా తీసుకొస్తామని చెప్పిపోతున్నాం. ఈరోజు ప్రతి చోట కరెంట్ షార్టేజ్ ఉన్నది. మీకు 7 గంటల కన్నా ఎక్కువ కరెంట్ ఇవ్వలేకున్నది ప్రభుత్వం. మేము ఖచ్చితంగా ప్రతి సబ్ స్టేషన్ కి ప్రతి చోట సూర్యుని కిరణాలతో ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చినట్టు కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఆవాస్ యోజన ఉండే ప్రతి ఒక్క ఇల్లు లేని వానికి, ఓ గుడిసె ఉన్న ఆయనకి ఇల్లు కట్టించి ఓ బెడ్రూము, ఓ హాలు, ఓ ఒంటిల్లు, ఓ పెద్ద హాల్ కంఫర్టబుల్ గా చేసేటట్టు మేము చేస్తూ వస్తా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులలో 30,000 అప్లికేషన్లు ఉన్నాయి. ఈ బంగారు తెలంగాణ నవ నిర్మాణంలో మా పూర్తి కృషితోని కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారాలు అవసరం ఉన్నా కూడా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను పూర్తి కృషి చేసి దానికి సంబంధించిన ప్రతి ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నందన్నకు అండగా ఉండి మీ హౌసింగ్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ చేస్తానని నేను హామీ ఇస్తా ఉన్నాను. యువకులకు మనం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అలా ఇటువంటి పరిస్థితులల్లా ఈ నవ తెలంగాణ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ హామీ ఇస్తున్నది. లక్ష యువకులకు ఉద్యోగాలు ఇస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాము. 30 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. 30 సంవత్సరాల కన్నా ఎక్కువ యువకుని ఏజ్ దాటితే మన ప్రభుత్వంలో వాళ్ళకి మామూలుగా రూల్ ప్రకారము గవర్నమెంట్ ఉద్యోగం దక్కది. కానీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము 40 సంవత్సరాలు ఉన్నా కూడా మేము గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే ప్రసక్తి రూల్ పాస్ చేస్తామని పదేగా మేము హామీ ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున. ఇవి ఒకటే కాదు, రకరకాల సంక్షేమ పథకాలు గతంలో కూడా మీకు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాము. అదే విధంగా ₹2 బియ్యం, మళ్ళీ ₹1 కూడా బియ్యం మేము ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, ద్వారకా మహిళలకి వడ్డీలు, అదే విధంగా రకరకాల ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాము. సమాజం ప్రతి వర్గాన్ని వాళ్ళకి ఎటువంటి న్యాయం కావాలన్నా, ఎటువంటి వాళ్ళకి సహకారం కావాలన్నా ప్రభుత్వ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్గాన్ని అందరినీ కలుపుకొని వాళ్ళకున్న సమస్యలని దృష్టిలో పెట్టుకొని కృషి చేస్తా వస్తా ఉందని చెప్తా ఉన్నారు. స్వామ్యంలో మాయ మాటలు చెప్పడానికి కాదు, కానీ కేవలం 24 గంటలు స్థానిక మెదక్ జిల్లా ఉన్ని దుబ్బాక ప్రాంతాన్ని దొంతి గోపాలరెడ్డి గారు మనమని నేను 24 గంటలు ప్రజల విషయం మీద కృషి చేయాలని చెప్పి అలా ప్రజాస్వామ్యంలో వచ్చున్నాను. నేను ఫార్మాలిటీ ఢిల్లీ ఎంపీ చేసే అవసరం లేదు నాకు. ఖచ్చితంగా మీరందరూ గెలిపిస్తే చేయి గుర్తుకి
మీరు ఖచ్చితంగా ఓటేసి నన్ను గెలిపిస్తే 24 గంటలు నేను అందరితోనే అండగా ఉంటా. ప్రజల సమస్య మీద గల్లీ సే ఢిల్లీ తక్ నేను పోరాడతా అని చెప్తా ఉన్నాను మీ అందరితో పదేగా. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఓ యువకుడిని ఖచ్చితంగా నందన్నని మీకు అండగా 24 గంటలు ఉన్న నందన్నని ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్ పార్టీ, జై తెలంగాణ.